వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. చంద్రబాబు దక్షతను వైఎస్ వేగాన్ని తలపిస్తున్న రేవంత్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికార పగ్గాలు చేపట్టి మంగళవారం నాటికి సరిగ్గా నెల రోజులు పూర్తయింది. సీఎంగానే కాకుండా టీపీసీసీ చీఫ్గా కూడా జోడు బాధ్యతలను జమిలిగా నిర్వహిస్తున్న రేవంత్ సీఎంగా నెల రోజుల పాలనపై జనబాహుల్యంలో ప్రశంసలే వస్తున్నాయి. ఇక పొలిటికల్ సర్కిల్స్లో అయితే ఆయన నెల రోజుల పాలన చూస్తే చంద్రబాబు దక్షత, వైఎస్ వేగం గుర్తుకు వస్తున్నాయన్న చర్చ కూడా జరుగుతోంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి సహజ సిద్ధమైన దూకుడు ఎక్కడ తగ్గిన దాఖలాలు లేవు. అదే సమయంలో సంయమనంతో పార్టీలో అందరినీ కలుపుకుని వెడుతున్న తీరు పరిశీలకులను ప్రశంసలను అందుకుంటోంది. అదీ కాకుండా ఈ నెల రోజుల్లో పార్టీలో ఎక్కడ రేవంత్ పట్ల చిన్నపాటి వ్యతిరేకత కూడా కనిపించలేదు. సరికదా, రేవంత్ సర్కార్ సమిష్టిగా ముందుకు సాగుతోందన్న భావన కలుగుతోంది. రేవంత్ కేబినెట్ సమిష్టిగా నిర్ణయాలు తీసుకుంటోంది. అదే సమయంలో మంత్రులు స్వేచ్ఛగా స్వతంత్రంగా పనిచేస్తున్నారు. సాధారణంగా గ్రూపు విభేదాలతో నిత్యం విమర్శలు, ప్రతి విమర్శలతో ఉండే కాంగ్రెస్లో రేవంత్ సీఎం అయిన తర్వాత సీన్ మారిపోయింది. విమర్శలు లేవు, విభేదాలు లేవు, ఎక్కడ చూసినా ఐకమత్యం, సమిష్టి తత్వం. ఆ కారణంగానే రేవంత్ నెలనాళ్ల పాలన రాష్ట్ర ప్రగతి, పురోగతి, ప్రజా సంక్షేమం విషయాల్లో సవ్యంగా ముందుకు వెడుతుందన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇక పరిశీలకులైతే దూకుడు, సమన్వయం కలగలిసిన పరిణితి కలిగిన నేతగా రేవంత్ ఈ నెల రోజుల్లో తన్ను తాను ప్రూవ్ చేసుకున్నారని అంటున్నారు. అసెంబ్లీలో తన ముఖం చూడడానికే ఇష్టపడని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను సీఎంగా పగ్గాలు అందుకున్న వెంటనే రేవంత్ ఆసుపత్రికి వెళ్లి మరీ పరామర్శించారు. అదే సమయంలో కేసీఆర్ సర్కార్ అవినీతిని, అక్రమాలపై చట్ట ప్రకారం చర్యలను తీసుకునే విధంగా దర్యాప్తు ప్రక్రియను వేగవంతం కూడా చేశారు. ఇక ఒంటి చేత్తో రాష్ట్రంలో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చిన తనకు పోటీగా సీఎం పదవి కూడా చివరి వరకు పోటీపడి సీనియర్లతో సమన్వయంతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. రేవంత్ తనతో సీఎం పదవికి పోటీ పడిన వారితో కలిసి నడుస్తున్నారు. తన ఆలోచనలను వారితో పంచుకుంటున్నారు. సమిష్టి నిర్ణయాలు తీసుకుంటున్నారు. సరిగ్గా ఈ సందర్భంగానే వైఎస్లోని వేగం, కలుపుగోలుతలం రేవంత్లో కనిపిస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక పాలనకు సంబంధించిన అంశాల్లో సమీక్షలు, అధికారులతో భేటీలు, నిర్ణయాలు, మీడియాతో భేటీలు వంటి విషయంలో చంద్రబాబులోని దక్షత కనిపిస్తోంది. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో సచివాలయం ప్రజలకు ప్రవేశార్హత లేని ప్రదేశంగా ఉండేది. ఎమ్మెల్యేలకు సైతం నో ఎంట్రీ బోర్డులే దర్శనమిచ్చేవి. ఇప్పుడు అవన్నీ తొలగిపోయాయి. అలాగే కేసీఆర్ హయాంలో ప్రగతి భవన్ దొరల కోటలను తలపించేది. ఎవరికి ప్రవేశం ఉండేది కాదు. అటువంటిది ఇప్పుడు ప్రగతి భవన్ ప్రజాభవన్ అయిపోయింది. నిత్యం వందల వేల సంఖ్యలో ప్రజలు అక్కడికి వస్తున్నారు, ఆర్జీలు ఇస్తున్నారు, సమస్యలు చెప్పుకుంటున్నారు. ఇక రేవంత్ నివాసం కూడా నిత్యం జనసందోహంతో కలకలలాడుతోంది. ప్రజలకు తేడా స్పష్టంగా తెలుస్తోంది. గడిల పాలన స్థానంలో ప్రజాస్వామ్య పాలన వచ్చిందన్న భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది. మొత్తంగా నెల రోజుల పాలనలో రేవంత్కు అన్ని వర్గాల నుంచి, అంటే ప్రజల నుంచి, పరిశీలకుల నుంచి, మేధావుల నుంచి కూడా మంచి మార్కులే పడ్డాయి. ఇదే వరవడిని రేవంత్ ముందు కూడా కొనసాగిస్తారని ఆశిద్దాం.